ల్యాప్‌టాప్ కొనడం అంటే అమెజాన్ ఓపెన్ చేసి ఓ 30 నిమిషాలు సెర్చ్ చేసి ఆర్డర్ పెట్టేసాం అనుకున్నారా? ఆల్‌మోస్ట్ 80% మంది ఇదే మిస్టేక్ చేస్తుంటారు. ఎందుకంటే మనం తీసుకునే ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల నెక్స్ట్ 5-6 ఇయర్స్ పాటు డైలీ రిగ్రెట్ అవ్వాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. మీరు ఇప్పుడున్నటువంటి మార్కెట్‌ని గమనిస్తే ఇంటెల్, ఏఎండీ, స్నాప్‌డ్రాగన్, యాపిల్, ఐ3, ఐ5, ఐ7, రైజెన్ 3, రైజెన్ 5, రైజెన్ 7, డీడీఆర్4, డీడీఆర్5, ఎన్వీఎంఈ హెచ్‌డీ, సాటా హెచ్‌డీ అని చెప్పి ఇలా మీకు కన్‌ఫ్యూజ్ అయ్యే టర్మ్స్ అన్ని చూడడం జరుగుతాయి. సో ఈ కంప్లీట్ సిరీస్‌లో బిగినర్ నుండి ఎక్స్‌పర్ట్ లెవెల్ వరకు ప్రతి ఒక్క టాపిక్‌ని కూడా సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకని మనం ఒక ల్యాప్‌టాప్‌ని కొనడం అనేది ఇప్పటి రోజుల్లో ఇంత కష్టంగా మారిపోతుంది అనేది మనం తెలుసుకోవాలంటే 10 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక పీసీ లేదా ల్యాప్‌టాప్‌ని కొనడానికి మార్కెట్‌లోకి వెళ్తే సింపుల్‌గా మీ బడ్జెట్ చెప్పండి, మీరు ఏ బ్రాండ్‌లో ల్యాప్‌టాప్ తీసుకున్నారో చూస్ చేసుకోండి, అమౌంట్‌ని పే చేయండి. సింపుల్ యాస్ దట్. అంత క్లీన్‌గా అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్‌లోని సేమ్ బడ్జెట్‌లో మీకు 30 రకాల డిఫరెంట్ ల్యాప్‌టాప్స్ అయితే కనిపిస్తాయి. ఒక ల్యాప్‌టాప్ లోని ప్రాసెసర్ పవర్ఫుల్ గా ఉన్నప్పుడు డిస్ప్లే క్వాలిటీ బాగోదు. మరో ల్యాప్‌టాప్ లోని డిస్ప్లే క్వాలిటీ అనేది ఎక్సలెంట్ గా ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ డ్రాప్ ఉంటుంది. మరో ల్యాప్‌టాప్ లోని గ్రాఫిక్ కార్డ్ సూపర్ గా ఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్ అనేది డ్రాప్ అవుతుంది. ఇంకొక ల్యాప్‌టాప్ లోని థిన్ అండ్ లైట్ సిరీస్ ల్యాప్‌టాప్ లో వస్తాయి కాబట్టి ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అవుతుంది. సో స్పెసిఫికేషన్స్ మాత్రమే చూసి ల్యాప్‌టాప్ కొనడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ల్యాప్‌టాప్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే పర్ఫార్మెన్స్, బ్యాటరీ, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, కీబోర్డు, పోర్ట్స్, అప్గ్రేడ్ ఆప్షన్, కూలింగ్, వారంటీ ఇలా ఇవన్నీ కలిసి ల్యాప్టాప్ యొక్క వాల్యూని డిసైడ్ చేస్తాయి. అయితే నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఒక ల్యాప్టాప్ కొందామని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న, అన్న 50,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో ఒక ల్యాప్టాప్ సజెస్ట్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. అయితే ఇది రాంగ్ క్వశ్చన్. రైట్ క్వశ్చన్ ఎలా ఉండాలి అంటే, అన్న ఇది నా పర్పస్, ఈ పర్పస్ రిలేటెడ్ పలానా బడ్జెట్ లోని నాకు ఒక ల్యాప్టాప్ సజెస్ట్ చేయన్నా అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది మీరే గమనించండి. ఎప్పుడైతే మీ వర్క్ ఏంటి, మీ బడ్జెట్ ఎంత, ఈ రెండింటిని ఎప్పుడైతే మీరు డిస్క్రైబ్ చేస్తారో ఆటోమేటిక్ గా అవతల వ్యక్తికి మీకు ల్యాప్టాప్ ఇవ్వడానికి ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అన్నింటిలో కూడా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయి అవి ముందుకు వస్తే దాని తర్వాత మీ బడ్జెట్ ని చెప్పినప్పుడు వాటిలో మీ బడ్జెట్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ రావడం వల్ల మీకు ఈజీగా ఒక ల్యాప్టాప్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో మనం తెలుసుకుందాం. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ నలుగురు బడ్జెట్ కూడా 50,000 రూపాయలే ఉందనుకోండి. ఇప్పుడు ఈ నలుగురు వచ్చి 50,000 రూపాయల్లో ల్యాప్టాప్ అడిగారు. కానీ ఒకలేమో ఓన్లీ గేమింగ్ మాత్రమే ఆడతారు, గేమింగ్ కోసం ఒక ల్యాప్టాప్ ని పర్చేస్ చేద్దాం అనుకున్నారు. మరొకరు వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకొని ల్యాప్టాప్ ని పర్చేస్ చేద్దాం అనుకున్నారు. మరొకరు కోడింగ్ నేర్చుకుందాం, ప్రోగ్రామింగ్ చేద్దాం అని చెప్పి ల్యాప్టాప్ ని కొందాం అనుకున్నారు. మరో వ్యక్తి ఏమో కాలేజ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి కదా అవి లేదా అసైన్మెంట్స్, సో ఇలాంటి వాటి కోసం డైలీ యూస్ కోసం జనరల్ పర్పస్ కింద ఒక ల్యాప్టాప్ కొందామని నిర్ణయించుకున్నారు. వీళ్ళు బడ్జెట్ అందరిది కూడా ఈక్వల్ అయినప్పటికీ ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే 50,000 రూపాయలు ప్రైస్ రేంజ్ లో ఒక ల్యాప్టాప్ అడిగారు అనుకోండి, నేను ఒక ల్యాప్టాప్ ని సజెస్ట్ చేసినప్పుడు అది ఈ నలుగురులో ఒకరికి మాత్రమే అది అనుకూలంగా ఉంటుంది. మిగతా ముగ్గురుగా సూట్ కాదు కదా, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ వర్క్ ఉంది. సో వర్క్ కండిషన్ తగ్గట్టు ఆ ల్యాప్టాప్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ బడ్జెట్ ని కాదు, ముందు మీరు తెలుసుకోవాల్సింది మీ వర్క్, మీ ఏ పని కోసం మీరు ఒక ల్యాప్టాప్ ని కొందాం అనుకుంటున్నారు, ఏ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ముందు మీ మైండ్ లో ఉండాలి. దాని తర్వాతనే మీరు మీ బడ్జెట్ వైపు మీరు వెళ్ళాలి. అయితే మీరు ఒక ల్యాప్టాప్ ని పర్చేస్ చేసే ముందు మిమ్మల్ని మీరు ఈ 5 ప్రశ్నలు అయితే అడగాలి. దాంట్లో మొదటి ప్రశ్న, మీరు ఈ ల్యాప్టాప్ ని ఎందుకోసం కొంటున్నారు? అంటే మీరు ఒక కాలేజ్ స్టూడెంటా, ఆఫీస్ ఎంప్లాయా, గేమింగ్ కోసం కొంటున్నారా, వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే 3D ఎఫెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా మ్యూజిక్ ప్రొడక్షన్ కోసం యూస్ చేద్దాం అనుకున్నారా, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం యూస్ చేద్దాం అనుకున్నారా, అసలు మీ అవసరం ఏంటి, మీరు ఏ అవసరం కోసం ల్యాప్టాప్ కొన్నారు? మార్కెట్ లో ప్రతి ఒక్క అవసరానికి తగ్గట్టు ల్యాప్టాప్ ఉంది కాబట్టి ముందుగా తెలుసుకోవాల్సింది మీ అవసరం ఏంటి. దీని తర్వాత మీరు అడగాల్సిన రెండో ప్రశ్న, మీరు ఆ ల్యాప్టాప్ ని ఎంతసేపు ఉపయోగిస్తారు? ఒక గంట సేపు ఉపయోగిస్తారా, ఒక 5 గంటలు ఉపయోగిస్తారా, యావరేజ్ గా 10 గంటలు ఉపయోగిస్తారా? ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ సేపు ఉపయోగిస్తాను అంటే దానికి తగ్గట్టు బ్యాటరీ లైఫ్ ని మీరు చూస్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటే అంత ఎక్కువ లాంగ్ టర్మ్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ అడగాల్సిన మీ మూడో ప్రశ్న, మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తారా? అంటే మీరు కాలేజ్ స్టూడెంటా, ఆఫీస్ కి వెళ్తూ ఉంటారా, లేదంటే యాజ్ ఏ ఫ్రీలాన్సర్ గా మీరు వర్క్ చేస్తూ ఉంటారా? ఎందుకని ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడగాలి అంటే, మీరు డైలీ ట్రావెల్ చేసే వాళ్ళు అయితే కనుక హెవీ గేమింగ్ ల్యాప్టాప్స్ ని మీరు డైలీ క్యారీ చేశారు అనుకోండి, మీ షోల్డర్స్ మీద పెయిన్ వస్తుంది. అలాంటి టైంలో మీకు లైట్ వెయిట్ ల్యాప్టాప్స్ అనేవి ఒక బెటర్ ఆప్షన్ ఇది అవుతాయి. కాబట్టి మీరు డైలీ ట్రావెల్ చేస్తారా లేదా ఒకే చోట ఉండి మీరు వర్క్ చేసుకుంటారా అనేది మిమ్మల్ని మీరు అడగాలి. అండ్ నాలుగో ప్రశ్న, మిమ్మల్ని మీరు అడగాల్సింది, ఫ్యూచర్ లో మీ ప్లాన్స్ ఏంటి? అంటే మీరు ఏదైతే ఈ ల్యాప్టాప్ కొంటున్నారో ఇది ప్రజెంట్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రం కొనకండి, ఫ్యూచర్ ని కూడా దృష్టిలో పెట్టుకుని. అంటే ఫ్యూచర్ లో ఒకవేళ మీరు ఇప్పుడు బేసిక్ లెవెల్లో వర్క్ చేద్దాం ల్యాప్టాప్ కొనుక్కున్నారు, ఒక సంవత్సరం తర్వాత మీరు వీడియో ఎడిటింగ్ చేయాలనిపించింది, లేదా గేమ్స్ ఆడాలనిపించింది, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలనిపించింది, అప్పుడు ఆ ల్యాప్టాప్ క్యాపబిలిటీ లేకపోతే, దాంట్లో అంత సామర్థ్యం లేకపోతే అప్పుడు మీరు కొత్త ల్యాప్టాప్ అప్గ్రేడ్ అవ్వాలి, అప్పుడు అడిషనల్ ఖర్చు అవుతుంది. లేదా ఉన్న దాంట్లో మీరు సర్దుకుపోతూ ఉండాలి, ఇబ్బంది పడుతూ ఉండాలి. అనవసరంగా నేను ఈ ల్యాప్టాప్ తీసుకున్నానని చెప్పి రిగ్రెట్ అవుతూ ఉండాలి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా భవిష్యత్తుని రేపొద్దున ఏం చేద్దాం అనుకున్నారు ఒక రఫ్ ఐడియా అయినా సరే మీ దగ్గర ఉండాలి.
ఉండాలి. మీరు ఏదో ఒకటి నేర్చుకోవడానికైనా సరే ముందు ఏదైతే ల్యాప్టాప్ తీసుకున్నారో దాంట్లో ఫ్యూచర్ లో నేను వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఈ ల్యాప్టాప్ నాకు సెట్ అవుతుందా అనేది మీరు దృష్టి పెట్టుకొని తీసుకుంటేనే అప్పుడు మీకు ఒక బెటర్ ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఫ్యూచర్ ని ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని ల్యాప్టాప్ ని తీసుకోవాలి. ఐదో ప్రశ్న మిమ్మల్ని మీరు అడగాల్సింది, ఈ ల్యాప్టాప్ ని ఎంతకాలం ఉపయోగిస్తారు? ఓ 2 సంవత్సరాలు ఉపయోగిస్తారా, లేదా ఒక 5 సంవత్సరాల పాటు ఉపయోగిస్తారా, లేదా ఒక 7 సంవత్సరాల పాటు ఉపయోగిస్తారా? మీరు ఎంత ఎక్కువ సంవత్సరాలు ఉపయోగిస్తారు అనే దాన్ని బట్టి స్పెసిఫికేషన్ అనేవి అంత స్ట్రాంగ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. బేసిక్ లెవెల్ లో తీసుకున్నాం అనుకోండి ఓ 2-3 సంవత్సరాల్లో డబ్బా కొట్టేస్తుంది. కొంచెం మంచి స్పెక్స్ తీసుకున్నాం అనుకోండి ఒక 5-6 సంవత్సరాలు అయినా సరే అవి రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో మీరు ఎలాంటి యూజర్, ఒక 2-3 సంవత్సరాలకి అప్గ్రేడ్ చేసే యూజరా, లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టైం లేదా పాడేంత వరకు దాన్ని యూజ్ చేసే యూజరా అనేది మీరు అడగాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఈ 5 ప్రశ్నలు అడుగుతారో దీని తర్వాత మీరు ఫిక్స్ చేసుకోవాల్సింది మీ బడ్జెట్. జనరల్ గా మనం ఏం చేస్తాం, ఒక ల్యాప్టాప్ కావాలి అన్నప్పుడు 60,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో ఒక ల్యాప్టాప్ చూస్తాం, లేదా 70,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో ఒక ల్యాప్టాప్ చూస్తాం. ఓకే, కానీ దీంతో పాటుగా ఎడిషనల్ గా కొన్ని ఖర్చులు యాడ్ అవుతాయి. దాని గురించి చాలా మంది ఆలోచించారు, వీటిని ఇగ్నోర్ చేస్తారు. తర్వాత మళ్ళీ దీనికోసం అమౌంట్ ని మళ్ళీ కూడబెడుతూ ఉంటారు. ఏంటి ఖర్చులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ కొన్నారు. ల్యాప్టాప్ ఉన్నప్పుడు ల్యాప్టాప్ ఎలాంటి ప్రొటెక్షన్ కవర్లు ఏమి ఇవ్వరు కదా, దాన్ని క్యారీ చేయడానికి ఒక క్యారీ బ్యాగ్ ఉండాలి కదా. బేసిక్ లెవెల్లో ఒక 400 వస్తుంది, లేదా ఒక మంచి ప్రొఫెషనల్ బ్యాగ్ అయితే ఒక 500-600లోనే వస్తుంది. ఇది మీకు మీ ల్యాప్టాప్ కాకుండా ఎడిషనల్ గా ఖర్చు అవుతుంది కదా, దీన్ని మీరు ఎడిషనల్ గా స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా. కొంతమంది కీబోర్డ్ ని యూజ్ చేస్తూ ఉంటారు, డస్ట్ పార్టికల్స్ పడకుండా కీబోర్డ్ అనేది క్లీన్ గా ఉండడానికి పైన ఒక ట్రాన్స్పరెంట్ మ్యాట్ లాంటిది యూజ్ చేస్తుంటారు. ఒక 200-300 మీకు అమెజాన్ లో దొరుకుతుంది. ఇది ఎడిషనల్ కాస్టే కదా మీ కీబోర్డ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. దీన్ని చాలా మంది యూజ్ చేస్తుంటారు. మరి కొంతమంది ఏదైతే డిస్ప్లే ఉంటుందో దాని మీద స్క్రాచెస్ పడతాయని చెప్పి ప్రొటెక్షన్ లేయర్ యూజ్ చేసుకుంటారు. మరి కొంతమంది స్ప్రే లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఎడిషనల్ ఖర్చే కదా, వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇలాగా మీకు తెలియని ఖర్చు అనేది మీ ల్యాప్టాప్ చుట్టూరు ఉంటుంది. నాట్ ఓన్లీ ల్యాప్టాప్, ఏ డివైస్ అయినా సరే మీరు తీసుకున్నా సరే ఈ తెలియని హిడెన్ పర్చేస్ అనేవి ఉంటాయి. సో వీటిని కూడా మీరు కన్సిడర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ల్యాప్టాప్ కొనుక్కున్నంత మాత్రమే కాదు, ల్యాప్టాప్ తో పాటు రిమైనింగ్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి. స్టోరేజ్ నిండిపోయింది, ఎడిషనల్ గా మీకు స్టోరేజ్ కావాలా, లేదా మీరు ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయిపోయింది, మళ్ళీ దాన్ని రీఫిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా హిడెన్ చార్జెస్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ బడ్జెట్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే 60,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకోండి, అప్పుడు మీరు 55,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో ఒక ల్యాప్టాప్ ని చూడాలి. మిగతా 5,000 రూపాయల్లోని ఈ ప్రొటెక్షన్ గానీ, గార్డ్ గానీ, కవర్ గానీ, షీల్డ్ గానీ, బ్యాగ్ గానీ ఇలాంటివన్నిటిని మీరు కొనుక్కోవాలి. దీనివల్ల ఏమవుతుంది, మీ బడ్జెట్ 60,000 రూపాయలు అయినప్పుడు 60,000 రూపాయల్లోని మీకు ల్యాప్టాప్ వస్తుంది, దాంతో పాటుగా ఎడిషనల్ కాంపోనెంట్స్ కూడా అవే బడ్జెట్ లో రావడం అయితే జరుగుతుంది. సో దాన్ని మీరు చెక్ చేసుకోవాలి. బడ్జెట్ ని ప్రాపర్ గా మీరు ప్లానింగ్ చేసుకుంటే మీకు బెటర్ ల్యాప్టాప్ వస్తుంది, దాంతో పాటుగా ఎడిషనల్ కాంపోనెంట్స్ అనేవి మీ చేతిలో వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. సరే ఇంత మాట్లాడుకున్నాం. చాలా మంది అవసరాన్ని చెక్ చేసుకుంటారు అండ్ వాళ్ళ బడ్జెట్ ని కూడా ఫిక్స్ చేసుకుంటారు. కొందామని చెప్పి ఆన్లైన్ లోకి వెళ్ళినా లేదా ఆఫ్లైన్ లోకి వెళ్ళినా ఈఎంఐ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. చాలా మంది ఈఎంఐకి ఆశపడి తీసుకుంటారు, ఎందుకంటే నెలకే కట్టుకోవచ్చు అని చెప్పి. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు 60,000 రూపాయలు వాళ్ళకి అవసరం, వాళ్ళకి కావాల్సిన ల్యాప్టాప్ అనేది 60,000 రూపాయలు వస్తుంది. ఈఎంఐలో తీసుకున్నాం కదా, పోతే పోయింది, ఇంకో 40,000 వేసి 1,00,000 రూపాయలు మంచి ల్యాప్టాప్ తీసుకుందాం, ఈఎంఐలో ఎలాగే కట్టేస్తున్నాం కదా అని చెప్పి ఆలోచిస్తారు. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ పని అనేది 60,000 రూపాయల ల్యాప్టాప్ లో అయిపోతుంది అని చెప్పి మీకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 1,00,000 రూపాయలు అంటే మీ లిమిట్ కి మించి మీరు వెళ్ళకండి. అలాగే ఒకవేళ మీరు తీసుకున్నటువంటి ల్యాప్టాప్ అనేది ఒక 35,000 రూపాయల లోపు అనుకోండి, దాంట్లోని మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, వీడియో ఎడిటింగ్ ఇలాంటివి ఏం చేయలేరు అని మీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు అమౌంట్ ని స్పెండ్ చేసి మంచి ల్యాప్టాప్ ని తీసుకోవడానికి కన్సిడర్ చేయండి. అంటే మీరు తక్కువ బడ్జెట్ లో మీ పని అయిపోతుంది అనుకుంటే ఎక్కువ అమౌంట్ ని స్పెండ్ చేయకండి, దుబారా ఖర్చులు చేయకండి. ఒకవేళ మీరు తీసుకున్నటువంటి ల్యాప్టాప్ లోని మీరు ఏవైతే వర్క్స్ చేద్దాం అనుకున్నారో అది అవ్వట్లేదు అనుకుంటే ఖచ్చితంగా అక్కడ సర్లే ఈ ల్యాప్టాప్ లో అడ్జస్ట్ అయిపోయి ఫ్యూచర్ లో తీసుకుందాం అని చెప్పి ఇగ్నోర్ చేయకండి. మీ వర్క్ ఏది అనుకుంటున్నారో దానికి తగ్గట్టు బడ్జెట్ ని ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకుని దానికి తగ్గట్టు మీరు ఒక ల్యాప్టాప్ ని తీసుకుంటే మీ బడ్జెట్ స్టేబుల్ గా ఉంటుంది, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటుగా అప్పుడు మీకు ఎడిషనల్ మీకు కాస్ట్ కటింగ్ అనేది తగ్గుతుంది. తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ కాస్ట్ అవ్వకుండా ఉండడానికి మీకు ఛాన్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకునేటప్పుడు మాత్రం ఈఎంఐలో తీసుకుంటే అయితే మాత్రం దుబారా ఖర్చులు చేయకండి, ఎడిషనల్ ఖర్చులు చేయకండి. అంటే ఈఎంఐలో కట్టుకోవచ్చులే అని చెప్పి తీసుకోకండి. మీ అవసరం ఉంటేనే ఈఎంఐలో తీసుకోండి, దానికి తగ్గట్టు మీరు ప్లాన్ అయితే చేసుకోండి, కానీ మామూలుగా అయితే మీరు తీసుకోకండి. సో ఈ టాపిక్ లో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాం. తర్వాత వచ్చి ప్రతి ఒక్క ఎపిసోడ్ లోని ఒక్కొక్క టాపిక్ మీద ఇన్ డెప్త్ గా అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే కనుక ఈ వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.